అండ్ అట్ ద సేమ్ టైం మాధురికి చూడగానే లైక్ ఇచ్చి పడేసింది శ్రీజ అయితే. అండ్ ఆ విషయంలో అయితే నిజంగా శ్రీజని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఈమె ఏం చెప్పి నామినేట్ చేస్తుందా అని మాధురికి నైఫ్ ఇచ్చింది. లైక్ రీతు నామినేట్ చేసింది, చెప్పిన రీజన్స్ అయితే చెత్త రీజన్స్ అనమాట, చెత్త రీజన్స్. ఆమె ఏమంటారు, ఆమె స్టాండర్డ్ ని మర్చిపోయి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉందని కూడా మర్చిపోయి మాట్లాడే మాటల వల్ల అసలు వీకెండ్ లో నాగార్జున గారు ఏం చెప్తారనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ శ్రీజ చెప్పిన పాయింట్స్ అయితే అక్షరాల నిజం. అండ్ మాధురికి సపోర్ట్ కూడా చేయలేదు. చెప్పిన పాయింట్స్ కూడా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఉంటారు. డిమాండ్ పవన్ గురించి, రీతు గురించి, చాలా క్యారెక్టర్ అసోసియేషన్ గురించి చాలా టూ మచ్ గా మాట్లాడింది. అండ్ ఆమె తిట్టి ఆమె ఏడ్చింది. సో ఈ విషయంలో మీకు ఎలా అనిపించింది? అసలు జెన్యూనిటీ అనేది ఎక్కడుంది? కావాలని తనుజాన్ పట్టుకుని ఈమె గేమ్ మళ్ళీ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ. గతంలో మనకి సోనియా వచ్చి ఎలా అయితే గేమ్ చూసి వచ్చి నామినేట్ చేసిందో సేమ్ టు సేమ్ అదే రిపీట్ అయింది. సో ఇప్పుడు ఈ గేమ్ ఎటు నుంచి ఎటు మారిపోతుంది, మనుషుల మధ్య ఎమోషన్స్ ఎలా తిరగబోతున్నాయి అనేది చూడాలి. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.